హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. మళ్ళీ మీకోసం ఒక టాప్ 5 తెలుగు డబ్ యానిమే లిస్ట్ తీసుకొని వచ్చాను అనమాట. ఈ యానిమేస్ అన్ని మన క్రంచ్ రోల్ లో ఉన్నాయి, అవి కూడా మన తెలుగు డబ్ లో. ఈ యానిమేస్ మీరు కంపల్సరీ వాచ్ చేయండి. ఇంకా మీకు ఒక డౌట్ ఉంటుంది, బ్రో నువ్వు కమ్యూనిటీ పోస్ట్ లో టాప్ 10 అని పెట్టి టాప్ 5 ఎందుకు తీసుకొని వస్తున్నావు అని. ఎందుకంటే మన క్రంచ్ రోల్ చాలా యానిమేస్ ని తెలుగు డబ్ చేసేసింది. దీన్ని టాప్ 5 గా కవర్ చేసుకుంటా వస్తాం. ఇది మన పార్ట్ 2 అనమాట యానిమే తెలుగు డబ్ లిస్ట్ లో. పార్ట్ 1 ఎవరైనా చూడుకుంటే చూడుకోండి, పైన బటన్ లో లింక్ వస్తా ఉంటుంది. ఇంకా అందుకే ఎవరైనా మీరు కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఈ యానిమే లిస్ట్ అంతా మన క్రంచీ రోల్ లో తెలుగు డబ్ లో ఉంది. ఓకే, మనం మన లిస్ట్ లో మూవ్ అయిదాం. మన లిస్ట్ లో ఫస్ట్ యానిమే పేరు వచ్చి జామ్ 100 బకెట్ లిస్ట్ ఆఫ్ ద డెత్ అనమాట. ఈ యానిమే 2023 లోనే రిలీజ్ అయింది. ఈ యానిమే దీని యానిమేషన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది రిలీజ్ అయినప్పుడు దీని చాలా డీలేస్ జరిగినాయి, యానిమే స్టూడియోస్ చాలా డీలేస్ చేసినాయి. కానీ ఇప్పుడు ఇది 12 ఎపిసోడ్స్ తో మన క్రంచీ రోల్ లో 12 ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్ లో ఉన్నాయన్నమాట. 12 ఎపిసోడ్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఈ యానిమే ప్లాట్ మాట్లాడుకుందాం అంటే, ఈ యానిమే మన మెయిన్ క్యారెక్టర్ ఇంకా ఫోకస్ అవుతుంది అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ కి ఒక జాబ్ ఉంటుంది, కానీ వానికి ఆ జాబ్ ఇష్టం ఉండలేదు, కానీ వాడు బలవంతంగా ఆ జాబ్ చేస్తుంటాడు. ఇంకా కొన్ని కారణాల వల్ల హ్యూమన్స్ అందరూ జాంబీస్ గా మారిపోతారు అనమాట. జాంబీస్ గా మారినాడు కాబట్టి ఇంకా మీకు అనిపించింటుంది, రోజు జాంబీ యానిమేనా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండలేదు, నేను చాలా నెట్ఫ్లిక్స్ వి చూసిన జాంబీవి అలాంటి వెబ్ సిరీస్ నేను చూడను అని. కాదు, ఇది ఆ లెక్క కాదు యానిమే, ఆ వెబ్ సిరీస్ లెక్క కాదు. ఈ యానిమే వచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ జానరా అన్నమాట. ఈ యానిమే ఫన్ యానిమే అన్నమాట. జాంబీస్ తో మన మెయిన్ క్యారెక్టర్ భయపడ్డు, జాంబీస్ తో ఆడుకుంటాడు అనమాట. మనకి ఈ లైఫ్ అంటే చాలా ఎంజాయ్ గా ఉంటుంది అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ కి ఈ జర్నీలో ఏమైతుంది అనేది మీకు ఒక ప్లాట్ అనమాట, స్టోరీ. ఈ యానిమే గురించి ఇంతే. ఈ యానిమే గురించి ఇంకా నేను ఏమైనా మాట్లాడదాం అనుకుంటే, ఈ యానిమే వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. 12 ఎపిసోడ్స్ 1 వీక్ లో కంప్లీట్ చేయొచ్చు. మీరు నార్మల్ గా ఎప్పుడైనా వాచ్ చేసే వాళ్ళైతే. ఇంకా కొందరు ఉంటారు కదా డే హార్డ్, వాళ్ళు 1 డే లో ఖతం చేసేయచ్చు. ఇంకా మన లిస్ట్ లో సెకండ్ యానిమే మీద మూవ్ అయిదాం. మన లిస్ట్ లో సెకండ్ యానిమే పేరు వచ్చి డాక్టర్ స్టోన్ అనమాట. ఈ లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన డాక్టర్ స్టోన్ ని రికమెండ్ చేసినాను, కానీ ఆ వీడియోలో చెప్పినాను ఇది ఇంగ్లీష్ అండ్ జపనీస్ డబ్ లోనే ఉంది అని. కాదు, ఇది మన తెలుగు డబ్ లో క్రంచీ రోల్ లో ఆల్ ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉంది మన డాక్టర్ స్టోన్. ఈ యానిమే గురించి మాట్లాడుకుందాం అంటే, ఈ యానిమే యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ యానిమే వచ్చి 2019 లో రిలీజ్ అయింది. ఈ యానిమే ప్లాట్ గురించి మాట్లాడుకుందాం అంటే, కొన్ని కారణాల వల్ల హ్యూమన్స్ అందరూ స్టోన్స్ గా మారిపోతారనమాట. అది ఎందుకు మారారు, ఏం కథ ఈ స్టోరీ, దాన్ని ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ స్టోన్ ఇంకా నార్మల్ హ్యూమన్ గా మారతాడనమాట. ఆ తర్వాత జర్నీ దీన్ని స్టార్ట్ అవుతుంది మన డాక్టర్ స్టోన్ యానిమేది. ఈ యానిమే యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ యానిమే ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయంటే 24 ఎపిసోడ్స్ తో ఉందన్నమాట మన డాక్టర్ స్టోన్. సీజన్ 1 అంతా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది మన క్రంచీ రోల్ లో. ఇప్పటిదాకా దీనికి 3 సీజన్స్ వచ్చినాయి అనమాట. మన వాళ్ళు సీజన్ 1 మాత్రం డబ్ చేసినారు మన తెలుగులో. ఇంకా దగ్గరలో వచ్చేస్తాయి చాలా ఈ సీజన్స్. ఇంకా మనం మన నెక్స్ట్ యానిమే మీద మూవ్ అయిదాం. మన లిస్ట్ లో థర్డ్ యానిమే పేరు వచ్చి ద డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్ అనమాట. ఈ యానిమే ఎవరైనా ఇప్పుడు దాకా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే సీజన్ 1 సీజన్ 2 మన తెలుగు డబ్ లో మన క్రంచీ రోల్ రిలీజ్ చేసింది అనమాట. మన డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ లో మాట్లాడుకుందామంటే, ఈ యానిమే యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కంపల్సరీ రికమెండ్ చేసే యానిమే యాదంటే ఈ లిస్ట్ లో మీకు ఈ యానిమే అనమాట, డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. మన మెయిన్ క్యారెక్టర్ దీంట్లో ఒక బ్రూటల్ క్యారెక్టర్ అనమాట. మన మెయిన్ క్యారెక్టర్ కొన్ని పవర్స్ ఎవరికి ఉండలేదు. ఇంకా నేను దీనికన్నా ఎక్కువ ప్లాట్ ఏంది చెప్పలేదు, మీరు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూస్తేనే ఇంకా అర్థం చేసుకుంటారనమాట ఈ యానిమే ఆ లెవెల్ లో ఉంటుందని. మీరు కంపల్సరీ మన యానిమే వాచ్ చేయండి, మాటికి చెప్తున్నా. ఓకే, మన సీజన్ 1 సీజన్ 2 కూడా మన క్రంచీ రోల్ తెలుగు డబ్ లో రిలీజ్ చేసింది. ఎవరైనా వాచ్ చేయకుంటే ఇప్పుడే పోయి వాచ్ చేసేయండి అనమాట మన డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. ఓకే, మన లిస్ట్ లో ఫోర్త్ యానిమే పేరు వచ్చి ద అపాకరీ డైరీస్ అనమాట. ఈ యానిమే వచ్చి ఓల్డ్ జపాన్ థీమ్ అని చూపెడుతుంది అనమాట. ఈ యానిమే లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చి ఒక గర్ల్ అనమాట. ఈ యానిమే లో మన మెడికల్ హబ్స్ గురించి, అలాగనే ఈ యానిమే ఫన్ టు వాచ్ అనమాట. ఈ యానిమే మీరు కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే ప్లాట్ మాట్లాడే కూడా ఏంది లేదు, కానీ ఈ యానిమే ఫన్ టు వాచ్. ఈ యానిమే నేను చాలా రికమెండ్ చేస్తున్నాను. మీరు ఆ యానిమే చూసి బోర్ కొట్టేసి ఉంటుంది, ఇంకా ఆ యానిమే చూడాలో అర్థం కాకుంటే ఈ యానిమే చూడండి అనమాట. ఫన్ టు వాచ్, మీకు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. ఈ యానిమే సీజన్ 1 మన క్రంచీ రోల్ లో తెలుగు డబ్ లో ఉంది. మన 24 ఎపిసోడ్స్ ఉన్నాయి సీజన్ 1. ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ ది అపాకరీ డైరీస్ అనమాట. యానిమే ప్రొనౌన్సియేషన్ నేను చాలా తప్పుగానే చేస్తున్నా, నాకు తెలుసు. క్రంచీ రోల్ లో 24 ఎపిసోడ్స్
ఎంజాయ్ గా వాచ్ చేయండి. మన తెలుగు డబ్ లో ఉన్నాయి. ఓకే, మన నెక్స్ట్ యానిమే మీద మూవ్ అయిదాం. మన యానిమే లిస్ట్ లో లాస్ట్ యానిమే పేరు వచ్చి ఎన్ ఆర్చ్ డీమెన్ డిలేమా అనమాట. ఈ యానిమే ప్రొనౌన్సియేషన్ చాలా తప్పుగా చేసినాను, నాకు తెలుసు, సారీ దీనికైతే. కానీ ఈ యానిమే మీరు కంపల్సరీ వాచ్ చేయాలా. ఈ యానిమే యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ యానిమే జానరా మాట్లాడుకుందాం అంటే రొమాన్స్ ప్లస్ కామెడీ ప్లస్ యాక్షన్ కూడా ఉంది దీంట్లో, లైక్ ఆల్ రౌండర్ అనమాట. ఈ యానిమే సీజన్ 1 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. 12 ఎపిసోడ్స్ మన తెలుగు డబ్ లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైనా వాచ్ చేయలేదంటే వాచ్ చేయండి. ఈ యానిమే ప్లాట్ మాట్లాడుకుందాం అంటే ఈ యానిమేలో మనకి మ్యూజిషియన్స్ గురించి చూపెట్టినారు. అలాగనే మన మ్యూజిషియన్, మన మెయిన్ క్యారెక్టర్ కి ఒక ఫెయిరీ లాగా ఒక అమ్మాయి చిక్తుందనమాట. దాన్ని ప్రేమించాలా అని మనోడు ఫుల్ ట్రై చేస్తాడనమాట. ఈ యానిమే ప్లాట్ ఇంతే. మన లిస్ట్ ఈతాకే ఎండ్ కాలేదు. మన ఇంగానే చాలా యానిమేస్ ఉన్నాయన్నమాట. దీని పార్ట్ 3 వీడియో చాలా తొందరలో తెచ్చేకి ట్రై చేస్తాను. ఎవరైనా కొత్తోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. అలాగని మీరు ఎవరైనా కొత్తోళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయకుంటే ఫాలో చేయండి. దాంట్లో అప్ కమింగ్ తెలుగు డబ్ యానిమేస్ గురించి చెప్తాను. అలాగనే మీకు ఏదైనా యానిమే రికమెండ్ చేయాలన్నా దాంట్లో చేస్తానన్నమాట. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి డిఎం చేయండి, మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి మాట్లాడతాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చేటాను. క్రంచీ రోల్ లో టాప్ 10 లిస్ట్ ఎదుగుతున్నారు అనుకోండి, మన తెలుగు డబ్ యానిమే అది కూడా వస్తా ఉంటాయి మన లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్ లో. ఈ వీడియోతో ఇంకా ఏం చేయబోతున్నా. ఓకే, గుడ్ బై.